హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసుకుందాం. మరి తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోండి. మరి ఆ పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు వచ్చినోళ్ళు? ఓ పిచ్చి పీక్స్కి చేరడం అంటే ఇదేనేమో. పిచ్చి ముదిరింది తలకి రోకలు కట్టండి అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు పాల్ పిచ్చి చేష్టలకి వాగుడికి యాకంగా తలకి రోలే కట్టాలేమో. ఓ పాస్టర్ ప్రమాదవశాత్తు చనిపోతే రాష్ట్రంలో వేరే అంశాలు ఏవీ లేనట్లు దాన్నో రచ్చరంబోలా చేసి పారేశారు. ఎందుకంత మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. 150 దేశాలు తిరిగానని గొప్పగా చెప్పుకున్న కేఏ పాల్ సైతం సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్లు పిచ్చిగా వాగుతూ ప్రెస్ మీట్లు పెట్టకనే పెడుతున్నాడు. నిజానికి ఆ ఆసక్తి అప్పట్లో పాలన్నయ్య డేవిడ్ రాజును చంపుతున్నప్పుడు చూపిస్తే బాగుండేదని ఆ కుటుంబ సభ్యులే అంటున్నారట. సరే, మొత్తానికి పాల్ గొట్టాల ముందుకు వచ్చాడు కదా, ఇదిగో పాలు, నీ కోపాలు పాపాలు ఏంటో చెప్పి. హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. ఈ 1000 కోట్లు ఆస్తున్న ఈ TV5 నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఏమవుతున్నాయి? లక్షల కోట్లు ఆస్తి ఏమవుతుంది? తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి టీటీడీ చైర్మన్గా. ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన్ని. ఓయ్, మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని వీళ్ళు లైవ్లు ఆపి, వీళ్ళ గురించి మాట్లాడని వాళ్ళు లైవ్లు ఆపితే నష్టపోయేది మీరే, నేను కాదు. ప్రపంచం అంతా చూసారా, ఆయన ఇలా బట్టన్ నొక్కాడు వెంటనే లైవ్లు నడుస్తుంటే ఆపి. సత్యం మాట్లాడుతున్నా దమ్మున్నాడు. చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము. ఈ మధ్యన కొత్త పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని ఇంకా దీవించుగాక. నీకు గాని పిచ్చి కుక్క గాని గరిచిందా అని డౌట్ అవుతా ఉంది. బొడ్డు చుట్టూరా 16 ఇంజక్షన్లు చేయించుకోవడానికి భయపడి మానేసి ఉంటావు. ఇదిగో దాని ప్రభావం ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనపడతా ఉంది. అసలు పొంతలు లేని మాట, సొల్లి మాటలు తప్ప ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావో నీకేమైనా అర్థమవుతా ఉందా పాలు? వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి. ఎందుకు? వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు, ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు. ఒక యాంకరు కల్పితాలు, నాకు ఐజీఏ ఇచ్చారట. ఓయ్, నీకు ఐజీ ఇచ్చాడా? ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మందు కొన్నది ప్రవీణ్ కాదు, బట్టలు తేడా. వాళ్ళ అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు, కొనలేదు. మీరు నిజంగా మందు కొనుంటే 5 రోజులు ఎందుకు ఊరుకున్నారు? 24 గంటలు రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా. ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా. ఈ మందు కొనే వీడియోలు రావాలి కదా. తెలుగు వాళ్ళకి మీరు పువ్వు పెడతారా? ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు. దానికి ఉదాహరణ నేను. ఆంధ్రులు తెలివైనోళ్ళు అన్నావు చూడు, అంతవరకు బాగుంది. దానికి ఉదాహరణ నేను అంటున్నావు చూడు, అదే అసలు బాగాలేదు. నిజంగా తెలివైనోడివి అయితే అది ఒకప్పుడు, ఇప్పుడైతే తెక్కలోడివి అయ్యావు. దాని దేశం అంతా కోతా ఉంది. నీ తెలివితేటలతో ప్రస్తుతం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పైసా ఉపయోగం ఉందా? ఒకప్పుడు నువ్వు ప్రపంచ దేశాలు తిరిగి ఉండొచ్చు, బోయింగ్ 747లో తిరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు జోకర్గా మారిపోయావు. ఎందుకో ఓ పాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. తెలివైనోడు ముదిరితే పిచ్చోడవుతాడు, ఆ తర్వాత కమిడియన్గా జోకర్గా మారుతాడు. మరి ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో చూసుకో పాలు. ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని, నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని, ఇక్కడ 16 మంది ముఖ్యమంత్రులు, 6 ప్రధానమంత్రులు, 155 మంది ప్రెసిడెంట్లు, మొన్న నవంబర్ 23 సమిట్ మీరు 198 మంది వరల్డ్ లీడర్స్ మీరు చూశారు. ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని ప్రపంచంలో శాంతి దూతలు, నాకు ఒక్క హిందూ శత్రువు లేరు. ఈ రోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్లు వేయలే. రైతులకు న్యాయం చేయాలని వేశాను,
స్టీల్ ప్లాంట్ వాళ్ళకి జాయిన్ ఆర్డర్ తీసుకొచ్చాను, దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను, ఎలక్షన్ మీద వేశాను. లడ్డూ వివాదం, ఇక్కడ ఒక యోగి లాంటి బయలుదేరాడు, వాడు లడ్డూ వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను. నిన్ను డాకులో దాన్ని డిక్కీలో దొంగబెట్ట పాలు, నువ్వు ఎర్రగడ్డకు తక్కువ కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఎక్కువ అన్నట్లున్నావు. ఏందేంది ఏదేదో మాట్లాడితే ఒకప్పుడు నడిచిందేమో ఇప్పుడు నడవదు. జనం సోషల్ మీడియా నిన్ను నీ వాగుడిని పరిగెత్తిస్తారు, గుర్తెట్టుకో. అయినా నిజంగా నీకు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటే ఓ పాలి తెలుగు రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వరద పారించు, 1000 కోట్లు తెప్పించి ఇవ్వు, ప్రతి ఇల్లు లేని పేదవాడికి సొంతిల్లు కట్టించు. అవి మొనగాడు చేతలు. నీ ఇలా సొల్లు వాగుడు వాగితే అవి ఊరకే మాట్లాడి కారు కూతలు మాత్రమే, గుర్తు పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారికి ఏమయ్యింది, గారు అంటున్నాను ఇప్పుడు మళ్ళీ తిట్టించుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు నేను తిడితే ఏమవుతుందో మీకు అందరికంటే ఎక్కువ తెలుసు. మీకు, మోదీకి, 5గురికి. నేను మీ కొరకు చెప్తున్నాను, చరిత్ర హీరోగా ఉండిపోవాలంటే ప్రవీణ్ పగడాలకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి. 1 వీక్ ఎందుకు పడుతుంది? తాగాడా లేదా అని తెలియడానికి ఎంతసేపు పడుతుంది? 1 మినిట్ అంతే కదా. మోటార్ సైకిల్ ఆపి, కారు ఆపి, తాగిన వాళ్ళు ఏం చేస్తారు, నిలబెడతారు, మెషిన్ పెడతారు, చెక్ చేస్తారు, తాగినోడికి ఫైన్ వేస్తారు, తాగినోడిని పంపించేస్తారు. మరి ఈయన తాగాడా లేదా? చంద్రబాబుకి మోడీకి నువ్వంటే భయమా? మరో 5గురికి అంటున్నావు. ఎవరా 5గురు? ఇదిగో అమ్మాయి జ్యోతి, మీ మామకు ఎమర్జెంటుగా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం, లేదంటే కూటమి ప్రభుత్వం కన్నెర చేస్తుంది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు బొక్కలో దోహత్తే లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడాలి. నా మాట విని ఇండ్ల రామసుబ్బారెడ్డి అని ఓ సైక్రియాస్టిస్ట్ ఉన్నారు, మనోడే బెజవాడ డాక్టర్, అక్కడ చూపించండి. ఇలాగే పిచ్చి ముదిరితే ఎవరైనా కొరికేయగలరు, జాగ్రత్త. ఇదిగో పాలు, మీ కోడలు జ్యోతికి ఓ డాక్టర్ అడ్రస్ ఇచ్చాను, నువ్వు మారం చేయకుండా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, వెళ్ళిపోయా, వెళ్ళిపో.